లేదండి. ఓకే, రఘురామారావు గారు. అందరికీ నమస్కారం. మనం తెలుగు ఫెడరేషన్ 2024-25 యాన్యువల్ గోల్స్ దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో కార్యక్రమంగా ఈ కార్యక్రమం ఒకటి ఆఫ్లైన్ పెట్టుకునేది కుదరక ఆన్లైన్ పెట్టుకున్నాం. దానికి సిస్టర్ లక్ష్మి గారు గుర్తు పెట్టుకుని మన సెప్టెంబర్ 30 అయిపోతుంది కదా, ఇంకా దగ్గరలో పడ్డామని ఈ సబ్జెక్ట్ త్రిపుర రాష్ట్రం ఇవాళ మంగళవారం నాడు 23వ తారీఖు సెప్టెంబర్ 2 సెషన్స్ మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ పెట్టడానికి మనం డిస్కస్ చేసుకుని చేసాము. దాని మీద ఇది 20 గ్రూప్స్ లో పెట్టాము. ప్రస్తుతం 8 మంది జాయిన్ అయ్యారు. సో లక్ష్మి గారిని ఈ సబ్జెక్ట్ త్రిపుర రహస్యం మీద మార్నింగ్ 10 నుంచి 11:30, సాయంత్రం 5 to 6:30 వాళ్ళ కార్యక్రమం ఇది కొనసాగించమని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరి తరఫున. థ్యాంక్స్ అండి. ఈ అందరికీ నమస్కారం. నేను త్రిపుర రహస్యం ఎంచుకోవడంలో ఈ పుస్తకంలో 2 ముఖ్యమైన విషయాల్ని దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పినటువంటి పుస్తకం అన్నమాట. అంటే విషయం అందులో పరశురాముడి యొక్క తండ్రి జమదగ్నిని కార్తవీర్యార్జునుడు, ఆయనకి 1000 చేతులు ఉండేవి, చంపిన తర్వాత ఆయన రాజులు క్షత్రియ శేషం లేకుండా 7 సార్లు దండెత్తి చంపేశాక ఆయన తిరిగి వస్తూ ఉంటే శ్రీరాముడు కనబడ్డం, ఆయన కూడా క్షత్రియుడని ఈయన అనుకున్న సమయంలో ఆయన పూర్తిగా ఈయన్ని ఓడించడం, ఈయన అహంకారం పోవడం, అవన్నీ అయ్యాక ఆయనకి దత్తాత్రేయుల వారికి దగ్గరికి వెళ్ళమని అక్కడ జ్ఞానబోధ తీసుకోవాలని అనిపించింది. ఆయన అలా బయలుదేరుతున్నప్పుడు ఆయనకి ఒక మహర్షి కనిపిస్తాడు. అతను ఎలా ఉంటాడంటే ఏది ఒక నియమనిష్టం లేకుండా సంవర్తుడని. ఆయన కొంత బోధించి నువ్వు మిగతాది దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్ళని చెప్తారు. అందుకని దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పినటువంటి విషయాలే ఇందులో ఉన్నాయి. అయితే ఇది మన థియోసాఫికల్ సొసైటీలో ఉన్న విషయాలే గనక చాలా హెల్ప్ అవుతుందని